హాయ్ అందరికి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్మార్ట్ వర్క్ అంటే ఏంటిది, హార్డ్ వర్క్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే నా బ్యాక్గ్రౌండ్ బేసిక్ ఏంటంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే. నేను ఒక్క వీడియో చెప్తే ఒక్క వీడియో అర్థమైపోతే నీకు డబ్బులు సంపాదించడం ఎట్లా సంపాదిస్తారో అర్థమైపోతుంది. ఏంటిదంటే మా ఊర్లో నేను చూసింది ఏంటంటే రైతులు చాలా మంది ఉంటారు. భారతదేశంలో ఎక్కువ మంది ఉండేది రైతులే, మీకు చాలా మందికి తెలుసు. ఈ రైతులల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనం ఏం చేస్తాం, పొలం దున్నిపిస్తాం, నారు పోస్తాం, నాటేపిస్తాం, మళ్ళా దుక్కి చల్లుతాం, మందులు చల్లుతాం. ఇవన్నీ చేసిన తర్వాత ఒక 6 నెలల పంట మన చేతికి వస్తుంది. కరెక్టే కదా? కరెక్ట్ అయితే నాకు కింద కామెంట్ చేయండి. 6 నెలల పంట చేతికి వస్తుంది. 6 నెలల తర్వాత నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఇది మాకు మంచిగా చెప్తాను. ఇది మీకు అర్థం చేసుకుంటే మీకు ఏంది డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ బాగుంటాయన్న విషయం అర్థమవుతుంది. అయితే 6 నెలల తర్వాత పంట పండించిన తర్వాత మనం ఎక్కడనో కళ్ళంలోకి తీసుకుపోయి ఊరవతలకు తీసుకుపోయి ఆడ పోసి తర్వాత అక్కడికి ఎవరో బేరం చేసేటోళ్ళు కొమ్మటోళ్ళు వస్తారు, వైశ్యులు వస్తారు. వచ్చి రేటు మాట్లాడుకొని అది పత్తి కావచ్చు, వడ్లు కావచ్చు, ఏదైనా కొనుక్కొని పోయేది. ఇప్పుడు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే బాగా డీప్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే 6 నెలలు కష్టపడ్డదోళ్ళు మనం, బురదల బుర్రిందోడు మనం, ఇబ్బందులన్నీ పడ్డదోళ్ళు మనం. వచ్చిన తర్వాత రేటు డిసైడ్ చేసి తీసుకుపోయి ఫర్ సపోజ్ 2000 క్వింటాల్ అనుకుందాం. 2000 క్వింటాల్ అయితే నేను బయట రైస్ మిల్లుతో అక్కడ నేను మాట్లాడుకొని డీలింగ్స్ చేసుకొని సెట్టింగ్ చేసుకొని 2200కి మాట్లాడుకున్నాం. ఫర్ సపోజ్ 2200కి మాట్లాడుకున్నాను అనుకున్నాం. ఒక క్వింటాల్కి 100 రూపాయలే. ఊరు మొత్తం మీద ఎన్ని క్వింటాల వడ్లు కొనాలి? నేను ఎన్ని క్వింటాల వడ్లు కొంటా? ఇప్పుడు నరేష్ పొలంలో నరేష్ పండించింది ఓ 10 క్వింటాలు అనుకుందాం, కానీ ఊరు మొత్తం మీద ఎన్ని క్వింటాలు కొంటాడో దాని అంతటి మీద యావరేజ్ అవుతుంది. అంటే నరేష్ దగ్గర 10 క్వింటాలు, ఇంకో సురేష్ దగ్గర 10 క్వింటాలు, రామ్ దగ్గర 10 క్వింటాలు, ఇట్లా వేసుకుంటా పోతే ఒక్కొక్క 10 క్వింటాల కంటే క్వింటాల్కి 100 రూపాయలు వేసుకున్నాం. అంటే నేను నార్మల్గా మీకు జనరల్గా ఎగ్జాంపుల్ అర్థం కానీ చెప్తున్నా. ఎట్లా యావరేజ్ అయితే అంటే ఇప్పుడు అందరి మీదకి వెళ్ళి ఎన్ని క్వింటాల వడ్లు కావాలి, ఎన్ని డబ్బులు రావాలి, దీన్ని ఏమంటారు అంటే బిజినెస్ అంటారు. ఈ చిన్న లాజిక్ అర్థం కాదు మనకు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బయట మార్కెట్లో ఏంటంటే రైతే రాజు రైతు ఎప్పటికీ రాజు కాదు. ఎందుకోసం అంటే నువ్వు వండించిన రేట్ని డిసైడ్ చేసేది నువ్వు కాదు, వేరే ఎవడో డిసైడ్ చేస్తాడు ఆ రేట్ని. నీ చేతుల్నే లేదు. ఇప్పుడు నేను ఒక పెన్ను తయారు చేసిన, ఆ పెన్ను రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు? నేను డిసైడ్ చేస్తాను. ఫోన్ అమ్మేటోడు నువ్వు ఫోన్ దగ్గరకు ఆడు 8000 అన్నాడు అనుకో, నువ్వు ఒక 200 తక్కువ ఇవ్వమని ఇయ్యాడు. ఎందుకోసం అంటే రేట్ డిసైడ్ చేసేది నేను, తయారు చేసినోడు డిసైడ్ చేస్తాడు. కానీ నువ్వు పండించే పంటకు రేట్ డిసైడ్ చేసేది మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది. ఆ గవర్నమెంట్ ఎప్పుడు అయినా సరే నార్మల్ రైతులకు ఒక కమిటీ చేసి వాళ్ళ చేతులకు రేట్లు ఇయ్యదు. ఎందుకు ఇయ్యదని అంటే ఇండియాలో అతిపెద్ద ఓట్ బ్యాంక్ రైతులే. అర్థమవుతుందా? ఈ ఓటు బ్యాంకును వాడుకొని ప్రతిసారి ఈ రుణమాఫీలని, ఆ మాఫీలని, లోన్ మాఫీలని వేసి కరెక్ట్ టైం ఎలక్షన్ టైంలో వేసి మళ్ళీ గెలుస్తూ ఉంటారు. అర్థమైంది? ఇట్లా మిమ్మల్ని రాజకీయ నాయకులు వాడుకుంటాం. కానీ హార్డ్ వర్క్ ఏంటిది, స్మార్ట్ వర్క్ ఏంటిది అన్నది మన టాపిక్. మీకు ఇక్కడ అర్థమైంది. 6 నెలలు కష్టపడ్డది మనం, ఇబ్బందులు పడ్డది మనం, ఆడ పాములు కరిచినాయా, కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోయినా మనం ఇన్నే ఉంటాం. కానీ లావరేజింగ్ చేసి బిజినెస్ చేసినోడు మాత్రం మీద మన ఇంటికాడ కారు ఉంటుంది, మన ఇంట్లో బంగారం ఉంటుంది, వాళ్ళ భార్య మెడలో బంగారం ఉంటుంది, మన పిల్లలు మంచిగా చదువుకుంటారు. ఈ వడ్లు ఎవడైతే వండించిండో ఆయన ఇంట్లో తిననీకి తిండి కూడా ఉండదు. మీరే చూసుకోరు, మీరు చెక్ చేసుకోరు, మీరు చుట్టుపక్కల చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతాయి. పండించిన ఇంట్లో తిననీకి ఉండవు, వీడు బాగా అప్పులు అయిపోతాయి. ఎందుకు అప్పులు అయిపోతున్నాయి అంటే ఎప్పుడైతే నీకు లావరేజింగ్ తెలియదు. అంటే నువ్వు ఏదైతే పండిస్తున్నావో అది నువ్వు ఒక్కనే పండిస్తున్నావు, కానీ బిజినెస్ చేసేవాడు ఏం చేస్తాడు అంటే 100 మంది దగ్గరికి వెళ్ళి కొంటుండు. కాబట్టి అంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి అంటే సింగిల్గా పని చేసిన దానికంటే టీంలో పనిచేస్తే పెద్దగా ఏదన్నా ఒక బిజినెస్ లాగా పనిచేస్తే బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయన్న విషయం నాకు అప్పుడే అర్థమైపోయింది. కానీ నేను చూస్తే మన ఫ్యామిలీస్లలో ఎట్లుంటాయంటే నేను కొంతమందిని అడిగిన, దేవుడు మనకి ఇదే పని పెట్టిండు, ఇదే పని చేయాలి, దేవుడు మనకు ఇదే పని రాసి పెట్టినాడు. ఇవన్నీ ఏంటంటే తెలియక మన ఏంటంటే అంత అండర్స్టాండింగ్ లేక, అంత అర్థం చేసుకునే అంత దిమాగ్ లేక ఏంటంటే జనాలు ఏంటంటే అక్కడనే ఇరికిపోతాడు. తాత అక్కడనే, తండ్రి అక్కడనే, పిల్లోడు అక్కడనే, అందరు అక్కడనే. కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించి నీకు పైన పని ఒక నీకు బిజినెస్ చేయాలని కూడా ఆ బిజినెస్ స్కిల్స్కి ఏమేమి కావాలి,
ఆయన లెక్క బిజినెస్ చేయలేదు. నువ్వు నేర్చుకుంటే నువ్వు కూడా పని చేయొచ్చు. ఇప్పుడు నేను పుట్టింది అగ్రికల్చర్ ఫ్యామిలీ, కానీ నేను బిజినెస్ ఆపరేషన్స్ ఉంటా, బిజినెస్ చేస్తా, సేల్ చేస్తా. నేను నా ప్రొఫెషనే చేంజ్ చేసిన, మొత్తం నా ప్రొఫెషనే చేంజ్ చేసుకున్నాను. నేను హై లెవెల్ స్కిల్స్ నేర్చుకొని నా వర్కే చేంజ్ చేసుకున్నాను. నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, ఇప్పుడు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మీ అందరికి తెలుసు రైతు రాజు అంటారు, కానీ ఆయన తిండి ఆయనకి ఏం మిగిలేదు, వాళ్ళ దగ్గర ఏం ఉండేది యాక్చువల్గా చెప్పారంటే అప్పులు తప్ప, అప్పులు మాసిపోయిన బట్టలు తప్ప, డబ్బాలలో వేరే మ్యాక్సిమం ఏముండే. చాలా మంది దగ్గర 20 ఎకరాలు 30 ఎకరాలు 40 50 ఎకరాలు ఉన్న పరిస్థితి వేరే ఉంటుంది. ఎందుకంటే యావరేజ్ 40 ఎకరాలు క్వాంటిటీ పెద్దగా పండిస్తాడు కదా, అది వేరే లెక్క. ఇంకా చిన్న చిత్క రైతులు అంటే చాలా మంది ఎక్కువ ఇల్లు ఉంటారు కాబట్టి మీ దగ్గర ఏం మిగులుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఆ అగ్రికల్చర్ ఫ్యామిలీలలో ఉన్న ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళు ఉంటారో, కొంచెం హై లెవెల్ స్కిల్స్ నేర్చుకొని పెద్ద పెద్ద పనులు నేర్చుకొని మీరు బయటకు వచ్చి వేరే వేరే కంపెనీలలో పనిచేసా, జాబ్ చేసా, లేకపోతే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసేంత కెపాసిటీ ఉంటే అప్పుడు మాత్రం మీరు ఎదుగుతారు తప్ప రైతే రాజు అవుతాడని మైక్ పట్టుకొని ఎవడైతే చెప్తాడో ఆడు రాజు అవుతాడు, నువ్వు కాదు. ఎందుకు రైతే రాజు అని చెప్పేసి నీ దగ్గర కొలవట వేసుకొని ఆడవే ఎమ్మెల్యేనో ఎంపీఓ సీఎం అవుతారు. వాడు రాజు అయితే నువ్వు ఎట్లా అవుతావు? నువ్వు బికారే, ఎప్పటికైనా బికారే. మాటలు కొంచెం హార్ష్గా ఉంటాయి, అర్థం చేసుకుంటే అదే నిజం. మీరు మంచిగా అర్థం చేసుకొని స్మార్ట్ వర్క్ చేస్తారా, హార్డ్ వర్క్ చేస్తారా? ఎవరైతే నేను ఇప్పటిదాకా నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎవరినైతే పెద్ద పెద్ద కంపెనీస్ని వాళ్ళని వీళ్ళని అర్థం చేసుకున్నాను, నాకు అర్థమైంది ఏంటంటే, బ్రెయిన్ కింద ఇక్కడ నుంచి మెడ కింది భాగంతో ఎవడైతే పని చేస్తాడో వాడు ఎప్పటికైనా వాడి డబ్బులు వాడు వేసుకొని బట్టలు ఈ కడుపుకు మాత్రమే సరిపోతాయి. పైన బ్రెయిన్ తోటి ఎవడైతే పని చేస్తాడో వాళ్ళ దగ్గర కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, వాళ్ళు అనుకున్న ఫ్లైట్లలో తిరిగేదంతా వాళ్ళే. మీ ఊర్లో కుమటోళ్ళు ఎవరైతే ఉంటే చూడుకో వాళ్ళ దగ్గర అలాగే కార్లు ఉంటాయి, మంచి అసెట్స్ తోటి ఆస్తులు ఉంటాయి, ప్రాపర్టీలు ఉంటాయి, కార్లు ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి. నీ దగ్గర ఏముందో నువ్వు చెక్ చేసుకో. ఇది ఒక్క విషయం అర్థమైతే చాలు నీకు. బిజినెస్లో లైఫ్ ఉంటుంది, జాబ్లో లేబర్ వర్క్లో లైఫ్ ఉండదు అన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకోసమే వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.